హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి హెల్తీ రెసిపీ చేసుకుందాము. సేమియా ఇడ్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా మీలో ఎవరికైనా సేమియా ఇడ్లీ తెలుసని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు తెలియదని చెప్పండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 2 కప్స్ సేమియా తీసుకున్నాను. మామూలు సేమియా అండి, రోస్టెడ్ సేమియా కాదు. ఇప్పుడు మనం దీన్ని వేయించుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 కప్స్ సేమియా వేసుకొని వేయించుకోవాలి. ఈ సేమియాని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియా కొంచెం కలర్ మారుతుంది కదా, ఇందులో 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 నిమిషం వేగనివ్వాలి. రవ్వ 1 నిమిషం వేగిన తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. వీటిని ఇంకొక నిమిషం వేగనివ్వాలి. 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమియా కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దాంట్లో క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. నేను 1/2 కప్పు వేసుకున్నాను. కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో 1 కప్ పెరుగు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ పోసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఒక 45 మినిట్స్ నానబెట్టాను. ఈ నీళ్ళన్నీ సేమియా పీల్చుకొని మెత్తబడుతుంది. ఇదిగోండి, ఇలా మెత్తబడే వరకు మనం నానబెట్టుకోవాలి. మెత్తబడింది కదా. ఒకవేళ నీళ్ళన్నీ పీల్చుకొని గట్టిపడింది అనుకోండి, దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ తినే సోడా వేసుకోవాలి. నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పల్చగా ఉండాల్సిన అవసరం లేదు. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ బ్రష్ చేసుకోవాలి. మనం ఆయిల్ గ్రీజ్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసుకోవాలి. ఇలా అన్నింటిలో వేసుకుని ఇడ్లీ కుక్కర్లో కానీ లేదా స్టీమర్లో కానీ ఉడికించుకోవాలి. ఇలా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని మామూలు ఇడ్లీలాగానే ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని 10 to 12 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. బాగా ఉడికిపోయాయి. అంతే, చూసారు కదా సేమియా ఇడ్లీ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి ఏది లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. పిల్లలకి మాత్రం బాగా నచ్చుతుంది. నచ్చిందని అనుకుంటున్నాను.
ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.